నాన్న అంటే లెక్కలేసుకునేవాడు. మగాడి జీవితం 25 ఏళ్ల తర్వాతనే మొదలవుతుంది. అప్పటి వరకు అమ్మ చాట్నే పెరుగుతాడు. స్కూల్లో, కాలేజ్లో నాన్న డబ్బులు లెక్క లేకుండా ఖర్చు పెట్టుంటాడు. కానీ లైఫ్లో తన మొదటి శాలరీ అందుకున్న రోజే రియాలిటీని చూడడం మొదలు పెడతాడు. నాన్న చేసిన అప్పులు తీర్చాలి, అమ్మకి నగలు చేయించాలి, ఆ తర్వాత పెళ్లి, పెళ్ళం, పిల్లలు, బాగోగులు చూసుకోవాలి. ప్రతిదీ లెక్కే, ప్రతిదీ అవసరమే. అలా అని పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న తనని ఏ లోటు లేకుండా పెంచాడు కాబట్టి. సో అలా లెక్కలేసుకుంటూ, లెక్క లేకుండా కష్టపడుతూ తన అవసరాలని చెప్పుకుంటే చూసే వాళ్ళ చూపుకు చులకనే అవుతాం రా. భరిస్తేనే మనకి మనం బతికేళ్ళు జాబ్ రాకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నువ్వే మగాడివిరా అంటారు. ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉద్యోగం చేసి తన ఫ్యామిలీని పోషించడంతోనే సగ జీవితం అయిపోతుంది. అలా చేస్తూ చేస్తూ ఒకరోజు తను అలసిపోతాడు. తన గుండె అలసిపోతుంది, ఆగిపోతుంది. ఆ చావుకొచ్చిన వాళ్ళు కూడా వాడి బాధ్యత కంప్లీట్ చేసి పోయాడురా అంటారు. అదే చేయలేకపోతే నువ్వు అసలు మగాడివైనా నీకెందుకు పెళ్ళాం పిల్లలు అంటారు.